నల్గొండ జిల్లా నిడమనూరు మండలం సూర్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మాజీ వార్డు మెంబరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపల్లి పెద్ద సైదయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు గతంలో అంటే మాజీ వార్డు మెంబర్గా చేశారు, పార్టీ సీనియర్ నాయకులు చేశారు. మీరు గతంలో వార్డు మెంబర్ ఉన్న టైంలో ఎలాంటి అభివృద్ధి వార్డుకు అందించారు? మేము మంచిగా మురికాలు మంచిగా చేసాం, లైట్లు మంచిగా వేసాం, చెత్త చేసాను మంచిగా చేసాం, బజార్లేదు అన్నీ ఇట్లా చేసాం సార్. మీరు 2 సార్లు వార్డు మెంబర్గా గెలిచి విజయం సాధించారు. మరి ఎలాంటి అభివృద్ధి కొనసాగించారు ఈ వార్డుకు? ప్రజలు ఎలాంటి స్పందన ఉంది? మంచిగానే పొందుతుంది సార్, మంచిగానే చేస్తాం. అంత 2 సార్లు చేసినాం కాబట్టి ఈసారి కూడా ఇంకా అభివృద్ధిగా మంచిగానే చేస్తాం. ఇప్పుడు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన గతంలో జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? వ్యవసాయ రంగానికి ఎలాంటి అవకాశాలు దక్కినాయి అంటారు? ఇక అట్లనే ఇక అప్పుడు కూడా కొద్దిగా మంచి లోపల జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీ ఏదంటే ఇప్పుడు బస్ అని అదని మీరు బస్సులు బాగాలేదని కొట్లాడుతుండ్రు, కొంతవరకు కరెంటు కొట్లాడు ఇట్లా మంచిగా అమలు అవుతున్నాయి. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు పేదల నిరుపేదలకు అందుతున్నాయా? అంటున్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి సంక్షేమం అందుతుంది? మీరు కూడా ఒక రైతు కదా. ఇట్లా కరెంట్ అంటే మంచి సప్లై అవుతూనే ఉంది. ఇక ఫ్రీ బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు అవుతూనే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా మా దృష్టికి మహిళలు ఇప్పుడు మెయిన్ ఏమంటారు, అది హైవేలు ఎమ్మటే పోతున్నాయి, మామూలు గ్రామాలకు వస్తలేదు అంటారు. మీ గ్రామానికి రావడానికి ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా? మా గ్రామానికి తీసుకుపోయాము. వస్తుందా బస్సు వచ్చేటట్టు? మరి ఎమ్మెల్యే గారు తీసుకుపోయారా? తీసుకుపోయాం సార్. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సర్పంచ్ హయాంలో మంచిగానే జరిగింది. ఇక్కడ మంచిగానే జరిగింది. ఇప్పుడు గతంలో ఉప సర్పంచ్లు చెక్ పవర్ ఇచ్చారు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. చెక్ పవర్ ఇవ్వడం మంచిదా? మేలు జరుగుతుందా? అప్పుడు మాకు చెక్ పవర్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సార్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చెక్ పవర్ ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యనే ఒక్కసారిగా బీఆర్ఎస్ 2 సార్లు. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎలాంటి వనరులు ఇక్కడ స్థానికంగా లభ్యమవుతున్నాయి? మరి అన్నీ మంచిగా జరుగుతుంది సార్, అన్నీ మంచిగా జరుగుతుంది. మరి అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఉందా? మీరు చేస్తారు. మీరు చేస్తే ఎలాంటి ప్రణాళిక ఉంది? ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు అందిస్తారు? అందరూ సహకారంగా మంచిగా తోడ్పడిస్తారు. ఏమేమి పనులు చేస్తారు? ఇట్లా కరెంటు బుక్కలు చూసుకుంటాం, ఇట్లా మురికాలు చూసుకుంటాం, ఈ చెత్త చేసానం అనేది ఇది సహకారంగా చేస్తాం. అందరినీ బజార్లు కలిసి కూడా సహకారంగా చూసుకుంటాం. ఈ గ్రామంలో ఒక యువతకు కూడా చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు. దాంతోపాటు కుక్కల బెడద, కోతుల బెడద ఉందంటున్నారు. వీటిని నియంత్రించగలుగుతారా? చేస్తాం సార్. ఇంకేమైనా మీ దగ్గర ప్రణాళిక ఏముంది ఇంకా మీ గ్రామ సమగ్ర అభివృద్ధికి? చిన్న జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ మంచిగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు జరగబోయే కూడా జరుగుతాం. అట్లా ఈ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలు అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. పార్టీలే ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు. డబ్బు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి, ఇట్లా ఓట్లు అట్లా. ఆ సంస్కృతి పోవాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే, ఎలాంటి నాయకునికి ఓటేస్తే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు? ఒక పార్టీ సీనియర్కి ఏం చెప్తారు మీరు ప్రజలకు, ఓటర్లకు? ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మంచి నాయకులు ఎన్నుకొని మంచిగానే చేస్తాం. ఇప్పుడు డబ్బు, మద్యం ఎక్కువ ప్రలోభాలకు గురి చేస్తారు కదా ఓటర్లని. అలాంటి ప్రభావం లేకుండా చేయాలంటే ఎట్లా చేయాలి? డబ్బు లేకుండానే సానుభూతిలో చేస్తాం. డబ్బు పంపిణీ చేయొద్దు అంటారు. డబ్బులు పంపిణీ వద్దు, సానుభూతినే సరే వాళ్ళకి సహకరించుకొని, నన్ను వాళ్ళు సహకరించుకొని చేస్తారు. మరి బాగా ఇక్కడ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. మహిళలు బాగా దృష్టి తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేస్తారు. ఇప్పుడు బెల్ట్ షాప్ తెలుసుగా నీకు? ఆ బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటున్నారు. సరే సార్, చేద్దాం. దానికి అవకాశం ఉంటే ఇటువరకు ధరలో ఇప్పుడు కూడా చేద్దాం. అటు బెల్ట్ షాప్ నియంత్రణ చేస్తాం. ఈ కోతుల పెడతా, కుక్కల పెడతా కూడా నివారించాలంటున్నారు. చేస్తాం సార్, అవి కూడా చేద్దాం. అటు కూడా బెల్ట్ ఎక్కువ అవుతుంది కదా, అవి కూడా చేద్దాం. ఇక్కడ మీకు స్థానికంగా ఇంకా ఏం వనరులు లభ్యమవుతున్నాయి ఈ గ్రామ పంచాయతీ? అన్నీ మంచిగా దొరుకుతున్నాయి. ఇక్కడ పక్కన వాగబోతుంది కదా, ఇక్కడ బ్రిడ్జి కావాలని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. ఆ బ్రిడ్జి ఏర్పాటుకు గతం ఉన్న ప్రభుత్వంలో చేయలేదు. ఎంతో మంది ఓట్ల ముందు హామీలు ఇస్తూ పోతున్నారు అని అంటున్నారు. ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటున్నారు. అవతలి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందట. రైతులు
అవి కూడా చేయాలని నెంబర్లు కానీ సర్పంచులు కానీ కొట్లాడుతున్నారు కానీ అది కాదు. ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే కీర్తి చేతులు నోముల నరసింహే కావచ్చు, వాళ్ళ తనయుడు భగత్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. అప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో దాని గురించి చేస్తున్నారు కానీ అది కావట్లేదు. మాజీ ఎమ్మెల్యే ఓటమి కారణం ఏంది? ఏది మన భగత్ ఓటమి ఓడిపోవడానికి గల కారణాలు ఇక వాటి కారణాలు ఏమున్నాయి సార్? మరి ఒకవేళ ఇక 10 2 సంవత్సరాలు చేసిన కూడా అట్లా అంటే కూడా ఇక అట్లా అనేది అది ఓటం అనేది మనకు సాధ్యమంత దాని కూడా మరి ఏ వీటి వల్ల ఓడింది కూడా మరి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు సాగర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నారు కదా, మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు మంచిగానే జరుగుతుంది. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు మంచిగానే జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటుండు అన్ని సౌలభ్యంగా మంచిగానే జరుగుతుంది. మరి త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? మీ ప్రజలకు మీ ఓటర్లకు ఏం చెప్తారు? మీ సూర్యాపల్లి గ్రామ ప్రజలకు అంటే ఇప్పుడు మీకు ఓటు వేయాలన్నా, మీ పార్టీకి ఓటు వేయాలన్నా మీ ప్రజలకు ఏం చెప్తారు? మా ప్రజలకి ఇక సంస్కారం సరసనాన్ని గెలిపించుకోవాలని కూడా వాళ్ళకు సేవ చేసుకుని తిరుగుతాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఖచ్చితంగా ఉంటారు. ప్రతి అంశం ఏ ఇబ్బంది వచ్చినా వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఓకే సార్. ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 15 వచ్చినాయి సార్. 15 వచ్చినాయి. 15 పేదలు నిరుపేదలకి అందుతున్నాయి. నిరుపేదలకి 15 వచ్చినాయి. ఈ రేషన్ కార్డులు తెలియదు సార్. అవి కూడా బాగానే వచ్చినాయి కానీ నాకు తెలుసుకోలేదట. అలా మా సర్పంచ్ గారు తెలుసుకోలేదట. ఇప్పుడు ఈ గతం ఐకేపీ సెంటర్లు ఒడ్ల కొనుగోలు కేంద్రం ఓపెన్ అయినాయా? అవి కూడా ఓపెన్ అవుతున్నాయి. 10 సంవత్సరం ఓపెన్ అవుతున్నాయి. 10 సంవత్సరం రైతులకు ఏం ఇబ్బంది? ఏం ఇబ్బంది లేదు. మంచిగా ఐక్యో మంచిగా జరుగుతుంది. ఐక్యో కూడా ఇట్లాంటిది ఉంది మంచిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.